కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ల అంశంలో మరి కొన్ని రోజులుగా సందిగ్ధపడిన రేవంత్ సర్కార్ అయితే ఇప్పుడు మొత్తానికి 42% రిజర్వేషన్ బిల్లు విషయంలో ఇప్పటికి అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పాటు తాజాగా మరి క్యాబినెట్లో కూడా ఆమోదించి మొత్తానికి అప్పుడు రాష్ట్రపతికి పంపించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా క్యాబినెట్ ఆమోదంకు సంబంధించిన మరి ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో మరొకసారి కూడా రేవంత్ ఢిల్లీ బాట పట్టారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. సో మొత్తానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరి ఏదైతే స్థానిక సంస్థల అంశంలో మరి బీసీల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా కావచ్చు, తర్వాత ప్రజల నుంచి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు మరి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకమునుపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరి 6 గ్యారంటీల విషయంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొన్నింటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో వాటిని పూర్తి స్థాయిలో అనుకూలంగా మలుచుకునేందుకు అడుగులు వేస్తుంది. అదే క్రమంలో రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల విషయం కావచ్చు, తర్వాత రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు. సో ఇలాంటి మరి పథకాలన్నిటికి కూడా మరి అమలు చేస్తూ కూడా మొత్తానికి ప్రజల్లో కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి భారీ విజయం సాధించే దిశగా కూడా మరి మంత్రులంతా కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు మరి లబ్ధి చేర్చే పథకాలను కూడా ప్రవేశపెడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా రేషన్ కార్డుల విషయంలో కూడా గత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు కనుక ఇప్పుడు తాము ఇస్తున్నామని చెప్తూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా జిల్లా కలెక్టర్లతో కావచ్చు, అలాగే మరి ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, మంత్రులతో, ఎంపీలతో అందరితో కలిసి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలన్నింటినీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కనుక మనం అమలు చేస్తున్న పథకాలు వాళ్లకు మరి అందేలాగా చూడడంతో పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అనుకూలంగా మలిచేందుకు కూడా అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు 42% రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ మరి బీజేపీపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం బయలుదేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను అయితే కలిశారు. మొత్తానికి 42% రిజర్వేషన్ అంశంలో మరి మేము తీర్మానం చేశాము అసెంబ్లీలో, ఇదివరకే అది రాష్ట్రపతి వద్ద ఉంది. మరొకసారి కూడా క్యాబినెట్లో కూడా ఆమోదించాం కనుక మరి ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీరు కనుక మరి బీసీ రిజర్వేషన్ల బిల్లును త్వరగా ఆమోదిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో మరి చెప్పడం జరిగింది. దీంట్లో మరి కులగణన సర్వే ఆధారంగానే ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును మరి రూపొందించినట్లు కూడా చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించామని కూడా చెప్పారు. ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని వివక్ష కూటమి నేతలను కూడా కలిసి మద్దతు కోరదామని కూడా అందుకోసం ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. రిజర్వేషన్ బిల్లు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించుకున్నామని అందుకే తాను ఢిల్లీ పర్యటన చేస్తున్నట్టు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో సెప్టెంబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మరి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అందుకే మరి ఆ దిశగా కూడా మరి అతి త్వరలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే బీజేపీ మాత్రం ద్వంద్వ వైఖరితో మరి రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి కావచ్చు, దీంట్లో మరి వారు ఈ 42% రిజర్వేషన్లు సంబంధించిన అంశంలో బీసీలతో పాటు మరి కొందరు ముస్లింలు కూడా ఉన్నారు కనుక ఆ 42%లో ముస్లింలు ఉండకుండా మరి మాట్లాడుతున్నారని మరి అదే క్రమంలో మరి ఉత్తరప్రదేశ్ కావచ్చు, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లలో ముస్లింల జనాభా కూడా ఉందని కేంద్రంలో ఉన్న మరి ఢిల్లీ పెద్దలు ఒక రకంగా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన మరి కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, సంజయ్లు మరొక రకంగా మాట్లాడుతున్నారు. మీరు 42% రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడాలంటే ఖచ్చితంగా మరి
అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వాటిపైన ముందు సమాధానం చెప్పిన తర్వాత ఈ 42% రిజర్వేషన్ బిల్లులపై మరి ఏదైతే ముస్లిం జనాభా కూడా ఉంది కనుక సో అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉంటుంది. అక్కడొక విధానం ఇక్కడొక విధానం ఉండదు కనుక బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఆలోచించాలని కూడా చెప్పారు. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో ఏవైతే ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలో ముఖ్యంగా కామారెడ్డిలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మరి బీసీ డిక్లరేషన్ చేసిన విధంగా కూడా 42% రిజర్వేషన్ బీసీలకు మరి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఎంతమంది ఉంటారో అంతమందికి ఆ రకంగా రాజకీయంగా కావచ్చు, తర్వాత మరి విద్యాపరంగా కావచ్చు, తర్వాత ఉద్యోగపరంగా కావచ్చు మరి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల హామీని నిలబెట్టేందుకు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కులగణన సర్వే నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో మరి మొన్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లుపై కూడా మరి ఒక తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించారు. సో రాష్ట్రపతి వద్ద మరి ఆమోదం రావాల్సి ఉంది. సో రాష్ట్రపతిపై కావచ్చు, తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో మరి కాంగ్రెస్కు సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి మరి ఢిల్లీలో ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన బీసీల రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ తీసుకొని మరి ఢిల్లీ నుంచి ఆయన తిరిగి రానున్నారు. సో 2-3 రోజులు కూడా ఆయన పర్యటించే అవకాశం ఉంది. బీజేపీలోని పెద్దలను అందరినీ కలుస్తాము, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం, మాతో కలిసి వచ్చే వారందరినీ కూడా మరి ఈ అంశంలో సహకరించడానికి కోరుతామని చెప్తూనే మరి బీజేపీ మాత్రం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోంది. సో ఇక్కడ మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో మరి అక్కడొక నీతి ఇక్కడొక నీతి అని చెప్పి కూడా ముస్లింలు 42% బీసీ రిజర్వేషన్లో ఉండొద్దని ఇక్కడ కేంద్ర మంత్రులు మాట్లాడడం అయితే కొంత ద్వంద్వ వైఖరిని తలపిస్తుందని కూడా ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు. దీనిపై ఇప్పటికే మరి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో 42% దీనిపై అనేక సందేహాలు అయితే వెలువడుతున్నాయి. సో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇది అమలు కాదు, ఎందుకంటే ఓవరాల్గా మరి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక తీర్పు ఉంది. 50% కంటే మరి రిజర్వేషన్లు అమలు చేయొద్దు అని ఒక మరి తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు 50% దాటిపోతాయి కనుక సో దీంట్లో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, సో బీసీలను మోసం చేస్తుందని ఆరోపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంట్లో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని కాంగ్రెస్లోని మరి కాంగ్రెస్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. సో ఓవరాల్గా మరి ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కూడా మరి మీదే ఆలస్యం, మీరు ఎప్పుడు ఆమోదిస్తే మేము అప్పుడు ఎన్నికలకు వెళ్తాము, 42% రిజర్వేషన్ మేము చేసిన కులగణన పరిగణకు తీసుకొని అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు కావచ్చు, తర్వాత కేబినెట్లో ఆమోదం పొందిన అంశం కావచ్చు. సో బీజేపీ దగ్గరే మరి ఇది పెండింగ్లో ఉండిపోతుంది కనుక సో బీజేపీని కూడా మరి 42% రిజర్వేషన్కి సంబంధించిన ఈ అంశంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కావచ్చు, తర్వాత 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ మరి బీసీల విషయంలో జరుగుతున్న ఏదైతే ప్రచారం ఉందో దాన్ని తిప్పికొట్టే విధంగా కూడా ఆయన ఢిల్లీ పర్యటన చేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.